ఎప్పుడు ఫ్రైడే అబ్బో టైం కూడా చెప్తుండే ఏ 11 ఈ 11 వచ్చే నెల 11 మరి ఈ వచ్చే నెల 11 ఇంట్లో వండుకోరు కదా మర్చిపోరు కదా మీరు వచ్చే నెల 11 అని చెప్పి ఈ 11 నాడు ఇంటి పొద్దులేసి టీవీ సీరియల్ చూసి అనుకో మా వాళ్ళకి కొంప కొల్లరు అవుతుంది అవునా కదా మనది ఏ గుర్తు ఈ సౌండ్ ఇటువంటి అన్న కొంచెం ఇటువంటి పువ్వు గుర్తు తెలుసు కదా ఎట్లుంటుందో మీ చేతులున్నాయి అందరికీ నేను చెప్పిన అక్కడ బొమ్మకల్లో కూడా చెప్పిన పైకి చేతిలో పువ్వునికి ఇట్లా అంటారు అనుకో ఈ పువ్వు గుర్తు ఏ అమ్మవారిది సరస్వతిగా వాళ్ళు లక్ష్మి పైసలు వాళ్ళంటే నువ్వు సరస్వతి అనబడుతుంది అబ్బో వాళ్ళు కమలం పువ్వు మర్చిపోతారా ఇప్పుడు ఇంతకుముందు ఏముండే అక్క ఇంతకుముందు అంటే ఈవీఎం బాక్సులు ఉండే పోయి కమలం పువ్వు గుర్తు మీద గుదుడు ఈసారి ఈవీఎం బాక్సులు ఉండయి ఈసారి మీకు బ్యాలెట్ ఇస్తారు పేపర్ మీద కమలం పువ్వు ఉంటుంది ఇది ఒకటి ఇప్పుడు మీ ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటారు సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు ఏదైనా పూజ చేసుకుంటే అయ్యగారు ముందొచ్చి గోడకి ఏం రాస్తారు స్వస్తిక్ రాస్తారు అవునా కదా రాస్తారా ఈ స్వస్తిక్ అంటే ఏంటన్నట్టు శుభ సూచకము ఇంట్లోకి గృహప్రవేశం చేస్తే శుభ సూచకం ఉండాలని చెప్పి స్వస్తికి రాస్తారు పూజలు చేసుకునే ముందు అన్ని శుభాలు జరగాలని చెప్పి అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి స్వస్తికి వేస్తారు ఈసారి 11వ తారీఖు మీకు పేపర్ ఇస్తారు పేపర్ మీద పువ్వు గుర్తుంటుంది మీ చేతికి స్వస్తికి ముద్ర ఇస్తారు ఆ స్వస్తికి ముద్రను తీసుకుపోయి ఏడేయాలి స్వస్తికి ముద్ర తీసుకుపోయి పువ్వు మీద వేస్తే మీరు అమ్మవారికి ఈ కమలాన్ని సమర్పించినట్టు మీకు శుభం జరగాలి తప్పు చెప్పినా ఇప్పుడు కమలం గుర్తియా కమలాన్ని చూపెట్టాలి దీని అలా ఎప్పొచ్చిన బొమ్మకలలో బ్యాంకుల వాళ్ళ త్రిజోర్లో మొత్తం పైసలు పడ్డాయట ఇప్పుడు చేతులను పైకెత్తి కమలం ఇట్లా అంటాను అనుకో ఇట్లా అంటే రేవంత్ రెడ్డి పైసలు కేసీఆర్ పైసలు అన్ని వచ్చి మీ త్రిజోర్లో మేము బెబ్బీరు వలబడతాయి ఇట్లా అనరనుకో మీ పైసలు అన్ని తీసుకొచ్చి నాకు వండబడతాయి పడనాయా చేతులు ఎత్తురు సార్ ఎత్తు పైసలు వస్తాయి పైసలు ఏం గుర్తు నీ అకౌంట్లో పైసలు దాకా వస్తాక ఎత్తు చేతు వల్ల ఏం గుర్తు అదే పైసలు వద్దా ఏం గుర్తు పక్కా కదా భారత్ మాతాకి జై శ్రీరామ్ మా హారికక్క తెలుసా మా అశోకన్న తెలుసా ఈయన 30 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేస్తాను నేను 30 సంవత్సరాల నుంచి నేను ఎన్నికల్లో ఎప్పుడు పొడి చేసినా వచ్చి మీ ఇంటి మీదకి వచ్చి మీ అందరికి వచ్చి అక్క బీజేపీ కోటాయి అన్న బీజేపీ కోటే అని అనుకుంటాడు అందుకే నీకు టికెట్ ఇచ్చినాం మా రవీందర్ ఈయన పార్టీలో చేరేటప్పుడు టికెట్ అడగలే అన్నా నేను మా ఊరికి సేవ చేస్తా బీజేపీలో చేరితేనే సేవ చేసే అవకాశం వస్తుంది కాబట్టి జెండా కోసం పనిచేస్తా పార్టీ కోసం పనిచేస్తా అని ఈ రవీందర్ చెప్పాడు ఆయనతో మొన్న వచ్చి టికెట్ ఇస్తే గెలుస్తానా అంటే టికెట్ ఇచ్చినాం ఇద్దరు తెలుసు కదా ఓటు వేస్తారా ఇప్పుడు మీకు బుక్ వచ్చిందా అక్క బుక్ ఏది బుక్ వచ్చిందా మీకు ఈ బుక్ చదివిరా ఇది అక్క చెప్పనే చదివిర్రా అక్క చదవలే మరి ఈ బుక్ ఎందుకు ఇచ్చినాం మరి అక్క చదవలేరు అక్క ఇట్లా అంటుంది మరి అంటే సగం చదివినట్టు నువ్వు ఇట్లా అంటే మొత్తం చదివినట్టు ఇట్లా అంటే సగం చదివినట్టు మిగతా చదువు అక్క మొత్తం దీనిలా మీరు నన్ను ఎంపీ గెలిపించినాక ఏమైందంటే మా మోడీ గారు ఏం చేశారు నాకు కేంద్ర మంత్రి ఇచ్చారక్క కేంద్ర మంత్రి ఇస్తే కరీంనగర్కు 1400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చిన 1400 కోట్ల రూపాయలు ఏం పట్టుకొచ్చినా దేని పట్టుకొచ్చినా ఈ బుక్ ఇచ్చిన ఇవన్నీ ఫోటోలు ఉన్నాయి బుక్ ఉన్నాయి ఇది తప్పైతే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు పెడతారు మరి వాళ్ళు ఏమంటారు అంటే నేను రేవంత్ రెడ్డి బండి సంజయ్ నయా పైసా తెలియదట నేను మరి తెచ్చింది వాళ్ళు మోడీ గారు ఇచ్చినాక పైసలు మోడీ గారు పైసలు ఎవరి ముఖం చూస్తారు గంగుల కామ గారు మోడీ గుర్తుపడతారా
గుర్తుపడతాడా? మరి రేవంత్ రెడ్డి పోయి కరీంనగర్ నుంచి పైసలు అడుగుతాడా? కరీంనగర్ నుంచి అడగడానికి రేవంత్ రెడ్డి టైం ఉందా? రేవంత్ రెడ్డి చంపుకోవడానికి వెళ్తలేదా? అవునా కాదా? కాబట్టి ఇలా పైసలు తెచ్చింది నేను, మోడీ గారు ఒప్పించి మీ అందరి పేరు చెప్పి తీసుకొచ్చిన 14,000 కోట్ల రూపాయలు. రోడ్లు మోర్లు ఇలా కరీంనగర్ అందరికీ తీర్చిదిద్దాం. కానీ దుర్షేను గోపాలపూర్ను కరీంనగర్ కలిపారు. ఏమన్నా ఒరిగిందా మీకు చెప్పు. నాకు ఏమన్నా ఒరిగిందా చెప్పు. ఒరిగిందా? ఇక్కడ మోర్లు లేవు, నీళ్లు లేవు, సరే రోడ్లు లేవు. అది ఓని మీకు ఉపాధి కూలి దెబ్బతినే. అవునా కాదా? ఉపాధి వచ్చి పైసలు పాయే, ఈజీఎస్ నిధులు పాయే. మీకు ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఒక గజం జాగా మీకు ఇచ్చిర్రా? మరి మోడీ సార్ ఇచ్చిన అన్ని దొబ్బిపోయారు. ఇలా మీకు రూపాయి రాకపోయా? వచ్చినాయా? గమల కమలాకరణ గెలిపించడం చాలా మందిని గెలిపించిన వాళ్ళందరూ వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకున్నారు. మీ సంగతి చూడలే. సగం మంది జైలుకు వేరు. జైలుకు దేనికోసం వేరు? ప్రభుత్వ భూములు కబ్జా చేసుడు, పేదల భూములు కబ్జా చేసుడు. వాళ్ళందరూ నెల నెల జైలు పోతే మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చిండు. ఇక కమలాకరణ తిరుగుడు బంద్ చేసిండు. ఇక ఏంటంటే ఏది జరిగినా మా వాళ్ళు జైలుకు వేరు అంటున్నారు. ఇక మాకు ఓట్లు వేసే పరిస్థితి లేదని చెప్పి కమలాకరణ బంద్ చేసిండు. ఇక కాంగ్రెస్ వాళ్ళు మన ఓటు వేసిందా? కాంగ్రెస్కు వేసారు కదా? వేసిరా? ఎందుకు 2,500 ఇచ్చారా? ఇచ్చిరా? మరి మీకు ఇచ్చిరా 2,500? మీ అకౌంట్ టిక్ 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 అని అకౌంట్ పడితే చూసుకోరు. కుదే గుర్తిద్దరి. అబ్బా 2,500 ఇద్దరు గుర్తిద్దరి. 2,500 ఇచ్చిరా? మరి 4,000 రూపాయలు పెన్షన్లు ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? మంచిగా మెరుతున్నాయి ఒక్కొక్కరు మెడల. మీరు బంగారం ఇవ్వాలంటారు, ఏమి తెలియదు. అవన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చిన బంగారం కాదా? అవి కాదా? మరి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండా? అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిండా? మరి ఏమి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి నచ్చి మాకు ఓటేయమంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఓటేయమంటున్నారు. చేతి గుర్తుకు వేస్తారా? ఇప్పుడు వేస్తారా? ఇలా మీరు మాకు ఓటేరక ఇలా ఇన్ని పైసలు తీసుకొస్తాం. ఇక దృశ్యాలు చెప్తా. నేను మొన్న రెండోసారి గెలిచాక 134 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టినా. దేనికోసం అంటే గ్రామాలల్లో నీటి పైప్ లైన్ కోసం తీసుకొచ్చి పెట్టినా. వాటి అన్నిటి కూడా ఇవాళ నేను మీకు ఇవ్వాలంటే ఇవాళ మేయర్ మేము కావాలి. మేయర్ ఎప్పుడు మేము కాలేక ఇవాళ మళ్ళీ చెప్తున్నా. ఈ దుర్చేర్ల 2,07,00,000 రూపాయలతో 10 సీసీ రోడ్లు ఇవాళ మంజూరై ఉన్నాయి. 10 సీసీ రోడ్లు మంజూరైన ఎక్కడెక్కడంటే వెంకటేశ్వర టెంపుల్, పోచమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఇవాళ టెండర్లు పూర్తయినాయి. ఈ 10 సీసీ రోడ్లు 2 కోట్లతోని నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఆ రోడ్లు మీకు నిర్ణయిస్తా. టెండర్లు అయిన 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పెట్టినా. నేను ప్రమాణం చేస్తున్నాక నేను అమ్మవారి భక్తుడిని. రేవంత్ రెడ్డి లెక్క కేటీఆర్ లెక్క దొంగ ప్రమాణాలు చేసే వ్యక్తిని కాదు. మీ దుర్షర్కు 10 రోడ్లు సీసీ రోడ్లు శాంక్షన్ చేసినా ఈ ఎన్నికల కోడ్ వచ్చిందని ఆగింది. ఇలా మా వాళ్ళని గెలిపండి. గెలిచినాక దుర్షరికే వచ్చి నేనే కొబ్బరికాయ కొట్టి ఈ 2,07,00,000 రూపాయలతో సీసీ రోడ్లు నేను ప్రారంభిస్తాను. నేను ప్రమాణం చేసి చెప్తున్నా.